ఎన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటుండొచ్చు? మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? నాకైతే 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి నా ఇంటికి వచ్చాడయ్యా. 2001లో వచ్చాడు నా ఇంటికి. అంటే ఇప్పుడు మీరు ఆస్తి కోసమే ఈయన అమ్మాయి వెంట పడ్డాడని మీరు అంటున్నారు కదా! సో, అమ్మాయికి మీరు నచ్చజెప్పిర్రా? ఆయనెందుకు వేరేళ్ళనిచ్చి పెళ్లి చేస్తామని? చెప్పామయ్యా. చెప్తే కొన్ని రోజులు ఊరుకుంది. హ్మ్. ఊరుకొని పోనంది. వాళ్ళొచ్చి అడిగితే కూడా పోనంది. హ్మ్. నువ్వు మళ్ళా ఏమో మాటలు చెప్పాడు. కాలేజీ కాడికి పోయి టార్చర్ పెట్టేవాడంట. నీ ఇంటోళ్ళని చంపుతా, నిన్ను చంపుతా అన్నాడంట. తర్వాత ఇది ఎట్లా తెలిసిందో, నేను చేసుకోమంటే నా ఇంట్లో సమస్యలు నాకు ఉన్నాయి, నాకు అప్పులు ఉన్నాయి, నేను లోన్ పెట్టుకుంటున్నా, నాకు ఇంకా ఆ రకంగా నాకు అడగలేక ఈ మాటలు చెప్పాడు. అయ్యో మీరుపేట పిఎస్ కాడ సీసీ కెమెరాల్లో ఉన్నది. అయ్యో అమ్మో, నాకు ఇమ్మీడియట్గా అడగలేదయ్యా. అడిగినా నా బిడ్డ కోసం ఇల్లు అమ్మించేదన్న. అయ్యో నా బిడ్డ బతికుండేదమ్మో, నా బిడ్డకి ఇంత అన్యాయం చేశాడు అనుకోలేదమ్మో. ఒక్కసారి మాట్లాడమ్మా, నేను ఉండలేకపోతున్నానమ్మా అంటే నీ కాళ్ళు పట్టుకుండా కిషోర్, నా బిడ్డ బతకనంటుంది, చేసుకో అంటే నేను చేసుకోను, నాకు అవసరం లేదు, నేను చేసుకోను, నాకు అవసరం లేదు, నీ బిడ్డ నాకు సెట్ కాదు, నువ్వు గారాబంగా పెంచుకున్నావు, నీ బిడ్డ నాకు సెట్ కాదు, మా ఇంట్లో ఇది కాదన్నాడు. హస్బెండ్ ఓడి ముందు ఎందుకు ఇది చేసుకున్నావు అంటే నేను మారుస్తాను అనుకున్నా, నాకు వద్దు, నా వాళ్ళు తెల్లారు లేస్తే పనులు చేయాలి, నీ బిడ్డ లేకోదు అన్నాడమ్మో. నా బిడ్డ ముందు నుంచి లేకోదు, నా బిడ్డ తిన్న పళ్ళెం కూడా కడగదు, ఆమె తిన్న పళ్ళెం నా అత్త కొడుకు కడుగుతాడు, నా అక్క చేత కడిగి బాకంటాడు. అయ్యో నా బిడ్డకు ఒక్కనాడు పళ్ళెం కూడా కడిగిలేదు మేము. అమ్మో ఏడికన్నా వచ్చారు కదూ, బయట ఊరందరూ వచ్చి నా ఇంటికాడ ఆడితే కూడా నా పిల్ల బయటికి రాదు. ఈడ మార్క్స్ పెట్టుకొని పోతే మళ్ళీ ఈడికి వచ్చి మార్క్స్ తీస్తుంది. చున్నీ లేని బయటికి రాదు, చిన్న చిన్న బట్టలు వేసుకోవటం రాదు. అమ్మో నా బిడ్డ ఈ కాలం పిల్లలు లెక్క ఉండదు.